తమిళ స్టార్ హీరో సూర్య కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా కంగువ రిలీజ్ అయి నిన్న బుధవారంతో 14 రోజులు అంటే 2 వారాలు కంప్లీట్ అయింది. ఈ 2 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 6 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 2 కోట్లు, మిగిలిన ఆంధ్ర నుంచి 8 కోట్లు, అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 2 వారాల్లో కంగువ సినిమా 16 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఒరిజినల్ తమిళనాడు రాష్ట్రం నుంచి 33 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే కర్ణాటక నుంచి 5 కోట్లు, కేరళ నుంచి 6 కోట్లు, హిందీ నుంచి 15 కోట్లు, ఓవర్సీస్ నుంచి 24 కోట్లు, అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కంగువ సినిమా 2 వారాల్లో 99 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులు అన్ని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలకి డిస్ట్రిబ్యూటర్లు 24 కోట్ల కొంటే 9 కోట్లు వెనక్కి వచ్చాయి 2 వారాల్లో. ఇంకా 15 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి తెలుగు రాష్ట్రాల్లో. 15 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి అంటే మరో 30 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఒరిజినల్ తమిళనాడుకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 70 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 16 కోట్లు వచ్చింది షేరు. అంటే ఇంకా 54 కోట్లు షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి తమిళనాడు రాష్ట్రం వరకు. అంటే మరో 108 నుంచి 110 కోట్లు గ్రాస్ రావాలి ఒక తమిళనాడులోనే. ఇక అది కూడా రానట్టే. ఇక కర్ణాటకకి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 2.5 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా 7.5 కోట్లు షేర్ రావాలి కర్ణాటక వరకు. అంటే 15 కోట్లు గ్రాస్ రావాలి, అది కూడా రానట్టే. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు 10.5 కోట్ల కొంటే ఇక్కడ 3 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా 7 కోట్లు షేర్ రావాలి కేరళలో. అంటే 14 కోట్లు గ్రాస్ రావాలి, అది కూడా రానట్టే. ఇక హిందీకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 24 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 7 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా 17 కోట్లు షేర్ రావాలి హిందీలో. అంటే 34 కోట్లు గ్రాస్ రావాలి, ఇక అది కూడా పోయినట్టే. ఇక ఓవర్సీస్కి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 40 కోట్ల కొంటే ఇక్కడ 12 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా 28 కోట్లు షేర్ రావాలి ఓవర్సీస్లో. అంటే 56 కోట్లు గ్రాస్ రావాలి, అది రానట్టే. అలా ఓవరాల్గా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 178 కోట్ల కొంటే 2 వారాల్లో 47 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 131 కోట్ల షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 131 కోట్ల షేర్ రావాలంటే మరో 260 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈరోజు గురువారం, రేపు శుక్ర, శని, ఆది పెద్ద సినిమాలు ఏం లేవు. పుష్ప వచ్చే వరకు డిసెంబర్ 5 వరకు. సో అంతవరకు థియేటర్లో ఉండొచ్చు సినిమా. కొద్దిగా కలెక్షన్స్ వస్తే 100 కోట్లు గ్రాస్ అయితే టచ్ అవుతుంది. ఇక షేర్ కూడా 48 కోట్లు సరిపెట్టుకుంటుంది. సో 130 కోట్ల నష్టాలతో, భారీ నష్టాలతో సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్. సినిమా బడ్జెట్ ఏమో 350 కోట్లు. 1000 కోట్ల సినిమా అవుతుందన్నారు, 2000 కోట్ల సినిమా అవుతుందన్నారు. కనీసం 100 కోట్లు కూడా కాలేదు 2 వారాల్లో. సినిమా కమర్షియల్గా బిగ్గెస్ట్ డిజాస్టరు. అయినా మేకర్స్ సినిమాని అంటే ఫ్యాన్స్ తొక్కేశారు, విజయ్ ఫ్యాన్స్, అజిత్ ఫ్యాన్స్ అంటున్నారు. బట్ సినిమా ఎక్కడా ఆడలేదు. సరే తమిళనాడు అంటే ఫ్యాన్స్, మరి తెలుగులో ఎందుకు ఆడలేదు, కర్ణాటకలో ఎందుకు ఆడలేదు, హిందీలో ఎందుకు ఆడలేదు, మలయాళం ఎందుకు ఆడలేదు, ఏమో ఓవర్సీస్లో ఎందుకు ఆడలేదు, ఏం చెప్పనీక లేదు. సినిమా అయితే పోయింది. నేను చూసాను సినిమా, నాకు పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. రేపు పొద్దున ఓటీటీలో వచ్చినప్పుడు కూడా జనాలు అదే అంటారు, బాగానే ఉంది కదా, ఎందుకు డిజాస్టర్ అయింది అనేసి. చూద్దాం. అది మన సూర్య కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా కంగువ రిలీజ్ అయిన మొదటి 2 వారాల్లో అంటే 14 రోజుల్లో 99 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 47 కోట్లు. సినిమా బడ్జెట్ 350 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 178 కోట్లకు అమ్మారు. 178 కోట్లకు గాను 47 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 2 వారాల్లో. ఇంకా 131 కోట్ల షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 131 కోట్ల షేర్ రావాలంటే మరో 260 కోట్లు గ్రాస్ రావాలి. సినిమా రన్ అయిపోయింది, ఇంకో 2 వారాల్లో ఓటీటీకి వచ్చేస్తుంది. సో సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్, 130 కోట్ల నష్టాలు. ఓకే, బాయ్.